హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఫీజు ఎంత కట్టాలి, ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీద నేను డిస్కస్ చేస్తాను నేను. సో అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే కట్ ఆఫ్ పర్సంటైల్ దాటారో వాళ్ళకి మాత్రమే మీరు అడ్వాన్స్ అప్లికేషన్స్ పెట్టడానికి ఎలిజిబుల్. ఒకవేళ మీరు ట్రై చేసినా కూడా అది ఎలిజిబుల్ కాదు ఎవరైతే పర్సంటైల్ కన్నా తక్కువ ఉన్నారు. సో కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే ఆ డీటెయిల్స్ ఏం మనకు తెలియదు. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని మార్క్స్కి ఇస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు. క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరగదు. లాస్ట్ ఇయర్ వరకు 300 జరిగిందా, 360 జరిగిందా, అలా మనం అంచనా వేసుకోవడం తప్ప ఎన్ని మార్క్స్ జరుగుతుందని అయితే ఎగ్జామ్ అయితే మనకు తెలియదు. బట్ 2 పేపర్స్ అయితే ఉంటే అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది May 26th సండేనే జరుగుతుంది. ఎటువంటి మార్పు లేదనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అంటే JEE ADV అని కొడితే మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది April 27th అంటే సండే రోజున ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 o'clock నుంచి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. April 27th ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే May 7th వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మంగళవారం May 7th ట్యూస్డే రోజున ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఏమీ ఎక్స్టెన్షన్స్ అయితే ఏమాత్రం ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. అమౌంట్ పే చేయడానికైతే అంటే మనం అప్లై చేసేసుకుంటే ఒకవేళ అమౌంట్ కట్టేందుకు లేట్ అయినా ఇబ్బంది లేదు. మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ముందుగా. అందరూ ఒకేసారి డబ్బులు ఇమీడియట్గా కట్టేసేయండి, దానికోసం ఆగండి. అమౌంట్ అది పే చేయడానికి మాత్రం May 10th వరకు టైం ఇచ్చారు, అప్పటి వరకు ఆగద్దు. సో లాస్ట్ డేట్ అనేది May 7th అని గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను. సో అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్స్ అనేది May 17th నుంచి 10 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. May 26th మధ్యాహ్నం 2:30 వరకు అని చెప్పారు కానీ బట్ ఇమీడియట్గా May 17th నుంచి ఎప్పుడైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత పీడబ్ల్యూడీకి సంబంధించిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైనా హెల్ప్ కావాలి రాయటానికి అయితే అనుకుంటే వాళ్ళు May 25th కల్లా వాళ్ళు చూడండి, చూసింగ్ సబ్స్క్రైబ్ బై పీడబ్ల్యూడీ క్యాండిడేట్ విత్ లెస్ దాన్ 40% డిజబిలిటీ అండ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ వాళ్ళకి మాత్రం May 25th వరకు అవకాశం ఇచ్చారు. బట్ ఎగ్జామ్ అనేది అయితే May 26th అయితే జరుగుతుంది. అయితే ఎంత అమౌంట్ కట్టాలి, ఎంత అమౌంట్ పే చేయాలి ఏంటి అంటే, సో గర్ల్స్ ఎవరైనా సరే, గర్ల్స్ అందరికీ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఐఐటీల్లో అమ్మాయిలు చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటాం, దూరంగా ఉండటం, దూరంగా పంపించకపోవటం, వాట్ ఆర్ మైట్ బి ద రీజన్స్. అమ్మాయిలు కాస్త తక్కువగా వస్తున్నారు ఐఐటీలో, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఫీజులో వాళ్ళ అప్లికేషన్ ఫీజులో ఓన్లీ 50% మాత్రమే పే చేయించుకుంటున్నారు. యాక్చువల్గా అమ్మాయిలు ఏ కేటగిరీ అమ్మాయిలకైనా సరే, గర్ల్స్ ఎవరికైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అయినా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఏ కేటగిరీ వాళ్ళకైనా సరే గర్ల్స్ అయితే 1600 రూపీస్ పే చేయాలి అప్లై చేసుకోవడానికి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరికైనా సరే 1600. ఇంకా ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 3200 రూపీస్ పే చేయాలి. అంటే ఎవరెవరు అర్థం చేసుకోండి, ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన బాయ్స్ అయితే, ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన బాయ్స్ వరకు 3200 పే చేయాలి. గర్ల్స్ ఏ కేటగిరీ అయినా 1600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అంటే వీళ్ళందరూ గర్ల్స్ అందరూ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలో బాయ్స్ కూడా 1600 పే చేయాలి. ఇంకా ఓపెన్ కేటగిరీ కానీ, ఓబీసీ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు 3200 పెట్టి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను, మీరు చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఇక్కడే ఉంది, నేను రాస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్ కూడా JEE ADV అని ఉంటుంది మీకు, JEE ADV. అందులో మీకు అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అప్లై చేయాలంటే అక్కడ చేయాల్సిందే మీకు. అంటే ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు, ఒక్కసారి జస్ట్ మూమెంట్. JEE ADV అని కొడితే మీకు ఇలా అప్లికేషన్ వస్తుంది చూడండి. వెబ్సైట్ రాగానే అడ్మిషన్స్, ఇంకా అది ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయిన వెంటనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. క్విక్ లింక్ ఇందులో ఉంటుంది మీకు. రిజిస్ట్రేషన్ అయితే ఇంకా ఓపెన్ టు బి అనౌన్స్డ్ సూన్, కాబట్టి నథింగ్ టు వర్రీ. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అయితే 27th ఈవినింగ్ 5 o'clock నుంచి అప్లోడ్ అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఇంకా విషయం. కట్ ఆఫ్ దాటిన ప్రతి ఒక్కళ్ళను కూడా నేను అప్లై చేసుకోమని చెప్తాను. అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటం అనేది ఇన్నేళ్ల కష్టానికి మీకు వచ్చినటువంటి ప్రతిఫలం. దగ్గరలో ఉన్నా సరే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. దగ్గరలో ఉండంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా దాటి ఉండాలి, లేకపోతే అప్లై చేసుకుంటే అది తీసుకోదు మనల్ని అప్లికేషన్.
మీ అమౌంట్ తీసుకోదు, మిమ్మల్ని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వదు. సో కట్ ఆఫ్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసి బాగా కష్టపడండి, చదవండి. మీకు ఎవరికన్నా మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి, మ్యాథమెటిక్స్ సంబంధించి అడ్వాన్స్ ఎగ్జామ్ అనుకుంటే ఆ క్రాష్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా రాయటానికి ట్రై చేయండి, క్వాలిఫై అయిన వాళ్ళందరూ. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.